వైటీడీఏలో భారీ అవినీతి. వైటీడీఏ అంటే ఏంది? యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ. ఇది డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాక సంవత్సరం తర్వాత వైటీడీఏ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. ఏంది? యాదగిరిగుట్ట డెవలప్మెంట్ కోసం ఎంత కేటాయించారు నిధులు అంటే 1800 కోట్లు కేటాయించారు. ఈ 1800 కోట్లల్లా వర్కులు చేసిరు. డెవలప్మెంట్ వర్క్ కావచ్చు, మెయింటెనెన్స్ వర్క్ కావచ్చు, రకరకాల వర్కులు చేసిరు. అయితే దీంట్లో గత ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక అధికారిని రిటైర్మెంట్ అయినాక కూడా ఆయన తీసుకొని వచ్చి అందులో కీలక బాధ్యతలు అప్పచెప్పి ఈ వర్కులు చేయించారు. ఏంటంటే ఆయన ఏం జీతం తీసుకోడు అని. 1800 కోట్ల ప్రాజెక్టుల జీతం లేకుండా పనిచేయడానికి 1000 మంది వచ్చి పనిచేస్తారు. ఎంతో కొంత ఒక 10-20% అవినీతి చేసినా చాలు, మొత్తం లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అన్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కీలక అధికారి కొంతమంది కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యి టెండర్లు నోటీసులు వేయడం అంటే వేసినాం ఏదో నామినల్గా అనేది వేసి పిలిపించి ఒక వర్క్ చెప్పడం. దాని తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ టెండర్లు వేయకుండా నామినేషన్ వర్క్స్ ఇస్తారు. ఇక డైరెక్ట్ ఈయననే ఇచ్చేస్తారు అన్నట్టు. ఆ పెద్ద వర్కులను ఏం చేస్తారంటే పార్ట్ కింద చేసి నామినేషన్ కింద వర్కులు చేయించడం. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లకు అక్కడ అవకాశం లేకుండా పాత కాంట్రాక్టర్లతోనే వర్కులు చేయించడము. ఇక వాళ్ళతో కుమ్మక్క అయిపోయి రకరకాలుగా చేసిరనుకోరాదురు. అయితే దీని మీద మాకు పూర్తి సమాచారం ఉన్నది. ఒక 40% ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నాము. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చినాక పూసకొచ్చినట్టు ప్రజలకు వివరించాలి. యాదగిరిగుట్ట మీద 1800 కోట్లు ఎందుకు పెట్టిరు? అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుంది. అక్కడ ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు మాయమైనాయి, ఎన్ని వేల ఎకరాలు. అక్కడి నుంచి ఎక్కడికి 4 లైన్ రోడ్లు వేసుకున్నారు, దాని చుట్టూ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఈ 1800 కోట్లల్లా టెండర్లకు ఎంత ఖర్చు పెట్టిరు, నామినేషన్లకు ఎంత ఖర్చు పెట్టిరు, ఇవన్నీ పూర్తి వివరాలతో సహా వెల్లడిస్తాం. ఎందుకంటే ఇది మామూలు అవినీతి కాదు, భారీ అవినీతి. ప్రజలకు తెలియాలి. తెలిసేంత వరకు కొద్ది రోజులల్లా ఖచ్చితంగా పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తాం.